తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం రైతులందరికీ అధిక దిగుబడులు వచ్చి పంటలు మంచిగా పండాలని, అదేవిధంగా పండించిన పంటలందరికీ గిట్టుబాటు ధర కావాలని రైతులు ఏమి కోరుకున్నారో ఆ విధంగా ఈ సంవత్సరం కలిసి వచ్చి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా రైతు పాలిట ప్రభుత్వంగా రైతుకి గిట్టుబాటు ధర కల్పించి, అలాగే వరి పంటకి బోనస్ 500 ఇవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలు నెరవేర్చడానికి తప్పనిసరిగా ఇప్పటికి 5 గ్యారంటీలు పూర్తి చేసి ముందుకెళ్తున్న తరుణంలో రైతు రుణమాఫీ కూడా ఈ భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒకేసారి 21,000 కోట్లు రుణమాఫీ చేసి రైతు పాలిట ప్రభుత్వంగా నిలిచింది. అలాగే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 26వ తారీఖున మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వరంగల్లో మా అధినాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీలను కూడా తప్పనిసరిగా అమలు చేసి ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఈ తెలంగాణలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ అందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు అన్ని వర్గాల వారికి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.